నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకి ఇలా వండితే బాగుంటుంది, అలా వండితే బాగుంటుందని మనము ఎక్కువగా పులుసులు, వేపుళ్ళు చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించినట్టుగా వండినా కూడా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి కూడా. ముందు కాకరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవిరికి ఉడికించడానికి పెట్టాను. ఇప్పుడు మజ్జిగ చేయబోతున్నాను కాకరకాయని ఉడికించడం కోసం. మజ్జిగ చిలికే ముందు కాస్త ఉప్పు, కాస్త శొంఠి పొడి కూడా వేశాను. మీరు మంచిగా 2 చేతులతో చిలకండి. నేను వీడియో కోసం ఒక చేతిలో మొబైల్ పట్టుకొని మరో చేతితో చూపించాను, కానీ కెమెరా పక్కన పెట్టిన తర్వాత 2 చేతులతో చిలికాను, అప్పుడే బాగా వస్తుంది. ఈ వీడియోలో పప్పుని మనం కరెక్ట్ పద్ధతిలో ఎలా వండుకోవాలో కూడా చూపిస్తాను. నాకు రీసెంట్గానే తెలిసింది, మన ఓల్డ్ ఏజ్ అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఇలా వండేవారంట. నాకు గుర్తుకు లేదు మా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ చిన్నప్పుడు ఎలా వండారో. ఈ వీడియోలో మీకు కందిపప్పుతో పాటు చూపిస్తున్నాను. అయితే ఏ పప్పుకైనా ఇదే ప్రొసీజర్. అయితే పొట్టు ఉన్న పప్పులైతే 6 గంటలు కనీసం నానబెట్టాలి. పొట్టు లేని పప్పులైతే 3-4 గంటలు సరిపోతుంది. అలా నానబెట్టిన పప్పులోంచి నీళ్లు తీసేయాలి. అది కూడా పప్పుని మంచిగా చేతితో పిసికేస్తుంటూ నీళ్లు తీసేయాలి. అలా 2-3 సార్లు చేయొచ్చు. కుదిరితే 5-6 సార్లు చేసినా పర్వాలేదు. వండటం కూడా డైరెక్ట్గా నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో కాకుండా అలా మసులుతున్న నీళ్ళలో వేయాలి. అది మాత్రమే కాకుండా ఇంకా ముఖ్యంగా మొదటి 5 నిమిషాలలో ఇలా నీరు నురగలాగా తేరుతూ ఉంటుంది కదా, అదంతా కూడా మొదటి 5 నిమిషాలు వచ్చింది తీసేస్తూ ఉండాలి. అలా నురగలాగా ఫామ్ అవుతున్న వెంటనే తీసేస్తూ ఉండాలి. దానికి కారణం మనం గమనిస్తే మనం వాడుకునే పప్పులన్నీ కూడా 2 ముక్కలుగా విడిపోతాయి, 2గా మారుతాయి కదా. అంటే ఇవన్నీ ద్విదళాలు అన్నమాట. ఇలా ద్విదళాలు ఉన్న మొక్కల గుణం ఏంటంటే భూమిలోంచి నత్రజనిని బాగా తీసుకుంటాయంట. ఇలా వండేటప్పుడు యూరియా లాగా మారుతుందంట. ఇప్పుడు ఆ నురగలాగా కనిపించేది కూడా అదే. కాబట్టి ఇలా వాయిస్ ఓవర్ వస్తుంటే కాల్ వచ్చింది. ఆ కాల్ గురించి నేను ఖచ్చితంగా మీతో మాట్లాడాలి. ఈ వీడియోలో కుదిరితే ఇప్పుడు చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోలో లేదంటే నెక్స్ట్ వీడియో ఫాలో అప్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మొదటి 5 నిమిషాలు వచ్చిన నురగంతా కూడా తీసివేయాలి. మనం ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటాం, పెసరపప్పులో ఐ థింక్ ఎక్కువగా వస్తుంది. ఇలా వండుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని, పప్పులు పాడవు అని చెప్పడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఎన్నో సమస్యలు ఉండవు. ఇప్పుడు ఆ నురగ నీళ్ళు మనకు మంచివి కాదు, కానీ మొక్కలకి మంచిది, మొక్కలకి పోషకం. కాబట్టి ఇంట్లో మొక్కలు, కుండ్లు అలాంటివి ఉంటే ఆ నీళ్లు పారబోయకుండా మొక్కలకి వేసే ప్రయత్నం చేయండి. వీడియో మధ్యలో గమనించారు కదా, ఉడికిన కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టాను. అవి పూర్తిగా ఉడకకుండా సగం మాత్రమే ఉడికించాను. మిగిలిందంతా కూడా మజ్జిగలో ఉడుకుతుంది. ఇప్పుడు మజ్జిగ చేసుకునేటప్పుడు మీగడ తీసేసి మజ్జిగ చేస్తే అది ఇంకా మంచిది. నేను కాస్త మీగడ పైన ఉంటే కొంచెమే కదా అని అలాగే చేసేసాను, కానీ మీగడ లేనిదే మంచిది. బెల్లం మంచిగానే వాడుకుంటున్నాను, గమనించండి. ఈ బెల్లం విషయంలో కూడా నా దగ్గర కొబ్బరి బెల్లం, ఈత బెల్లం, తాటి బెల్లం అలాంటివి అవైలబుల్ లేవు. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న చెరుకు బెల్లాన్ని వాడేశాను. చెరుకు బెల్లం వాడకం కూడా మంచిది కాదని ఈ మధ్య చెప్తూ ఉన్నాను కదా. నేను ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి, లేదా ఎక్కడైనా దొరికితే తెచ్చుకోవాలి. ఆలస్యం అవడం వల్ల ఇలా బెల్లం వేసేస్తున్నా. ఈ నీళ్ళు పప్పు కోసం పెట్టాను, దానికి కారణం చెప్తాను. ఇక్కడ కాకరకాయలో బెల్లం కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు అలా కలిపిన తర్వాత మజ్జిగ వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా దట్స్ ఫైన్. ఇంకా మొదటి 5 నిమిషాలు కూడా మంట సిమ్లో పెట్టుకొని ఆ మజ్జిగ విరుగుడు పడకుండా కలుపుకోవాలి. ఇక్కడ పప్పు ఉడకడానికి ఇంకాసిన్ని నీళ్ళు అవసరం పడ్డాయి. అయితే డైరెక్ట్గా చల్లని నీళ్ళు పోయకుండా కాస్త వెచ్చగా అయిన నీళ్ళు, లేదు మసిలిన నీళ్ళు మాత్రమే పోసుకుంటే అది మంచి పద్ధతి. ఇక ఈ కాకరకాయని కూడా మంట సిమ్లో పెట్టుకొని దాదాపుగా ఒక అరగంట సేపు మంచిగా ఉడకనిచ్చాను. ఎక్కడా కూడా మూత పెట్టలేదు. ఓపెన్ కుకింగ్ ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య, కాబట్టి ఇది మరొక స్టెప్ సరైన విధానంలో వండుకునేందుకు అలా మరొక అడుగు వేసానన్నమాట. ఇక చివర్లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవటమే. ఇక్కడ నేను ఈ పప్పుని ముద్దపప్పులాగా టమాటా రసంలోకి వాడుకుంటున్నాను. లేదు మీరు పప్పు కూరలు వండినా సరే, లేదా పులగం, పొంగలి అలాంటివి చేసినా సరే, మొదట పప్పుని ఇలా వండిన తర్వాత మీరు ఎందులోకి వేయదలుచుకుంటున్నారో అందులోకి కలుపుకోవాలి. ఇది సరైన పద్ధతి.
మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను. అంటే మొదటి 5 నిమిషాలు నురగ తీసేసుకున్న తర్వాత ఏ స్టేజ్లో అయినా మనం వండుకునే దాంట్లోకి కలిపేసుకోవచ్చు. ఈ వీడియోలో ఆ కాల్ గురించి కవర్ చేద్దామని అనుకున్నాను, కానీ కాస్త లెందీగా ఉంటుంది కాబట్టి చెప్పలేను. నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇంకా ఈ కాకరకాయ కర్రీ మా పాప కూడా అప్పుడప్పుడు కాకరకాయ అంటే నచ్చదు అని చెప్తారు ఒక్కోసారి, అయినా సరే ఈరోజు బాగుంది అని తిన్నారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే టాటా.